జస్ట్ ఇమాజిన్, మిమ్మల్ని అటాక్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నాడు. ఆ వచ్చే వ్యక్తి ఎవరో స్ట్రేంజర్ కాదు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. సడన్గా మీ ఇంటి ముందుకి ఒక యాసిడ్ బాటిల్ పట్టుకొని వచ్చి మీ ముఖం పైన కొట్టేసి అక్కడ నుంచి పారిపోయింది అనుకోండి. అది కూడా ఒక పర్సనల్ గ్రడ్జ్, ఈగో, ఇట్లాంటి జెలసీ, చిన్న చిన్న విషయాల వల్ల. ఇది నేను చెప్పేది ఏదో క్రైమ్ షో గురించి కాదు, రియల్గా జరిగింది మధ్యప్రదేశ్లో. ఈ యాసిడ్ అటాక్ రీసెంట్గానే జరిగింది, ఇదే మంత్లో, లైక్ 1 to 2 weeks అట్లా అవుతుంది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది, సో స్టే ట్యూన్డ్. నేను ఇప్పుడు చెప్పే వ్యక్తుల పేరు గుర్తుపెట్టుకోండి, శ్రద్ధా దాస్, ఇషితా సాహు. వీళ్ళిద్దరు BBA స్టూడెంట్స్, జబల్పూర్ అనే ప్లేస్లో ఉంటారు. రఫ్గా 22-23 years అట్లా ఉంటాయి. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం బంద్ చేసినారు. వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్సే కాదు, కాలేజ్ క్లాస్మేట్స్ కూడా. సడన్గా ఒకరోజు ఇషితా సాహు శ్రద్ధా దాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అది సండే నైట్ అరౌండ్ 8 PM అట్లా అవుతుంటుంది. అవత్పూరి అనే కాలనీలో శ్రద్ధాదాస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి శ్రద్ధాదాస్ కన్నప్పుడు, నైట్ 8 అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు పంపించారు, నువ్వు వెళ్ళిపోయి ఇడికించి నేను తర్వాత మాట్లాడతా అని చెప్పేసి ఏదో చెప్పి పంపిద్దామని అనుకుంది. కానీ ఇషితా సాహు ఇన్లే. ఫస్ట్కి ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ, ఒకసారి నువ్వు ఇంటికి నుంచి బయటికి రా, జస్ట్ ఒక 5 minutes మాట్లాడి వెళ్ళిపోదాము, ఒకసారి బయటికి రా అని చెప్పి బతిలాడేసరికి శ్రద్ధాదాస్ బయటికి వచ్చింది. బయటికి రాగానే ఇషితా సాహు దగ్గర ఉన్న యాసిడ్ తీసుకెళ్లి శ్రద్ధాదాస్ ముఖం పైన కొట్టేసి అక్కడ నుంచి పారిపోయింది. శ్రద్ధాదాస్ కి నియర్లీ 50% ఆఫ్ ద బాడీ బర్న్ అయింది. ఫేస్ గానీ, చేతులు గానీ, లెగ్స్ గానీ ఇవన్నీ బర్న్ అయినాయి 50% వరకు. తనని ఇమీడియట్ గా మోహన్ లాల్ హర్గోవింద్ దాస్ ట్రస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లినారు. లైఫ్ కి అయితే ఎటువంటి ఇష్యూ లేదు, స్టేబుల్ గానే ఉంది అని చెప్పేసి చెప్పినారు. కానీ తన ఫ్యూచర్ ఏమవుతుంది, తన డ్రీమ్స్ ఏమవుతాయి, అన్ని డిస్ఫిగర్ అయిపోయినాయి జస్ట్ సెకండ్స్లో. అది కూడా ఎవరి వల్ల? తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ వల్ల, సో కాల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వల్ల. ఇదేదో ర్యాండమ్గా జరిగిన పని కాదు, పక్కా ప్లాన్డ్ క్రైమ్ ఇది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఏంటంటే, ఇషితా సాహు కెమికల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయిని వెంట పెట్టుకొని వెళ్ళింది. తనని కాలేజ్ టీచర్ లాగా పరిచయం చేసి, నాకు ఒక యాసిడ్ కావాలి, అది కాలేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాము అని చెప్పి షాప్ కీపర్కి అడిగినప్పుడు, ఆ షాప్ కీపర్ ఎటువంటి ఐడి అడగకుండా, అడ్రస్ వెరిఫికేషన్ చేయకుండా, ఏ క్వశ్చన్స్ అడగకుండా డైరెక్ట్ ఇచ్చి పంపించేశాడంట. దిస్ ఈస్ హౌ ఈజీ ఇట్ స్టిల్ ఈస్ టు బై అన్ యాసిడ్ ఇన్ ఇండియా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ స్టోరీ ఏం చెప్తున్నారంటే, అసలు ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అన్న దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చెప్తుందంటే, ఇషితా సాహు, శ్రద్ధాదాస్ ఇద్దరు మాట్లాడుకోవడం బంద్ చేసి ఒక 2-3 months అవుతుంది. శ్రద్ధాదాస్ వల్ల ఇషితా సాహు వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలైనాయి. అది కాస్త ఇషితా సాహు ఫీలింగ్స్ ని హర్ట్ చేసినాయి. ఆ హేట్రెడ్ కొంచెం వెంజెన్స్ కింద కన్వర్ట్ అయింది. దానివల్లే ఇషితా సాహు శ్రద్ధాదాస్ పైన యాసిడ్ అటాక్ చేసింది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అంటున్నారు. కానీ ఈ రిజెక్షన్, ఈ జెలసీ, ఇట్లాంటి సిల్లీ థింగ్స్ ని అడ్డుపెట్టుకొని ఒకరి పైన యాసిడ్ పోయొచ్చు అన్న క్రూయల్ థాట్స్ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? మనం ఒకసారి లీగల్ సైడ్ నుంచి కూడా వద్దాం. వెన్ యాసిడ్ బికమ్స్ అ వెపన్, ద లా మస్ట్ రెస్పాండ్ విత్ స్ట్రెంగ్త్. సో వాట్ లాస్ ప్రొటెక్ట్ విక్టిమ్స్ లైక్ శ్రద్ధ? దీనికే అండర్ BNS సెక్షన్, అంటే అండర్ భారతీయ న్యాయ సంహిత 124/2 అనే సెక్షన్ ఉంది. ఇంతకు ముందు ఇది IPC సెక్షన్ 326A, 326B అని ఉంటుండే. సో ఈ BNS సెక్షన్ ఏం చెప్తుందంటే, వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ యూజింగ్ యాసిడ్ ఆర్ కొరెసివ్ సబ్స్టెన్స్. అంటే ఎవరైనా సరే ఎదుటి మనిషిని హర్ట్ చేయడానికి ఒక యాసిడ్ గానీ, కెమికల్ సబ్స్టెన్స్ గానీ యూజ్ చేసి వాళ్ళని హర్ట్ చేస్తే, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందంటే, మాక్సిమం 10 years in prison కెన్ ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. 10 years వరకు అన్నా ఉండొచ్చు, అది లైఫ్ ఇన్ ప్రిజన్ వరకు ఎక్స్టెండ్ కూడా కావచ్చు. లేదా మ్యాండేటరీ ఫైన్, విక్టిమ్స్ కి హెల్ప్ చేయడానికి. కొన్ని సార్లు జైల్లో కూడా పెడతారు, 10 years పెడతారు, దాంతో పాటు ఫైన్ కూడా రాపిస్తారు. ఇంతకు ముందు ఇదే సెక్షన్ IPC సెక్షన్ 326A, 326B అని ఉంటుండే. సో 326A ఏమంటదంటే, ఇఫ్ యూ కాజ్ సీరియస్ బర్న్స్, డిస్ఫిగర్మెంట్ ఆర్ పర్మనెంట్ హార్మ్ యూజింగ్ యాసిడ్. ఏదైనా కెమికల్ సబ్స్టెన్స్ యూజ్ చేసి ఎదుటి పర్సన్ ని హర్ట్ చేసినప్పుడు, వాళ్ళకి ఇంజురీ అయిపోయింది, సీరియస్ ఇంజురీ అయిపోయింది అని అన్నప్పుడు 10 years prison దట్ కెన్ ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్. 326B ఏమంటదంటే, ఇఫ్ యూ అటెంప్ట్ టు త్రో యాసిడ్ వితౌట్ కాజింగ్ ఇంజురీ. నీకు ఇంటెంట్ ఉంది ఆ పర్సన్ పైన వేయాలని చెప్పేసి నువ్వు తీసుకొచ్చినావు, కానీ వేయలేదు, తనకి ఏమి ఇంజురీ కాలేదు, అయినా సరే దానికి 5 to 7 years జైల్లో ఉంటారు, దాంతో పాటు ఫైన్. సో ఈవెన్ అటెంప్ట్స్ వేర్ క్రిమినల్. ఈవెన్ నువ్వు ఇంటెంట్ ఉండి నువ్వు అటాక్ చేయాలనుకున్నా కూడా దాన్ని కూడా క్రిమినల్ కిందనే లెక్కలేస్తారు. జస్ట్ జెలసీ, రిజెక్షన్, ఇట్లాంటి షిటీ థింగ్స్ వల్ల మీ లైఫ్ ని మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. వాటికి సపరేట్ లాసే ఉన్నాయి మన దగ్గర. చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. జస్ట్ చిన్న చిన్న విషయాల వల్ల, చిన్న చిన్న ఫైట్స్ వల్ల ఎదుటి పర్సన్ లైఫ్ ని ఎందుకు ఖరాబ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు తను జెలసీ వల్ల, రిజెక్షన్ వల్ల ఇషితా సాహు శ్రద్ధాదాస్ లైఫ్ అంతా ఖరాబ్ చేసింది. తన ఫేస్ అంతా డిస్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తన లైఫ్ అంతా ఎలా ఉంటది? ఎంత కష్టంగా ఉంటది. ఈ ఓల్డ్ IPC సెక్షన్ 326A, 326B ఏదైతుందో దాన్ని రీప్లేస్ చేసి BNS అని తీసుకొచ్చినారు, భారతీయ న్యాయ సంహిత అని. ఎందుకంటే ఇంతకుముందు కొంచెం స్లో ఉంటుండే, అది కాస్త ఫాస్ట్ చేయాలని చెప్పేసి, విక్టిమ్స్ కి తొందరగా హెల్ప్ కావాలని చెప్పేసి కొత్త లాని తీసుకొచ్చారు 2025లో. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ఒక కేసు జరిగింది, లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2012 కేసు అది. దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే, యాసిడ్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఎ గన్, ద స్టేట్ హ్యాస్ ఎ డ్యూటీ టు రెగ్యులేట్ అండ్ పనిష్. ద డిగ్నిటీ ఆఫ్ ఎ ఉమెన్ కెనాట్ బి అలౌడ్ టు లాస్ట్ ఇన్ యాసిడ్. సో ఇంతకుముందు
ఆల్రెడీ లక్ష్మి ఇంకా యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు నడిచింది. ఆ కేసులో కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది. ఎటువంటిదంటే నో సేల్ టు మైనర్స్, 18 years బిలో ఉన్న వాళ్ళకి యాసిడ్ అన్నది సేల్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 2, ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ రిక్వైర్డ్. ఎవరైతే మేజర్స్ ఉంటారో, ఎవరికైతే నువ్వు అమ్ముతున్నావో షాప్ కీపర్స్, కెమికల్ షాప్ కీపర్స్, వాళ్ళ దగ్గర ఐడి ఇంకా అడ్రస్ వెరిఫై చేసుకునే మీరు అమ్మాలి. పాయింట్ నెంబర్ 3, ఎప్పుడైతే నువ్వు యాసిడ్స్ సేల్ చేస్తున్నావో పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఇన్ని యాసిడ్స్ మేము సేల్ చేసినాం, ఇవి ఈ పర్సన్స్, వీళ్ళ ఐడీస్ ఇవి, వీళ్ళ అడ్రస్ ఇది అని చెప్పేసి నువ్వు ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఒకవేళ లైసెన్స్ లేకుండా నువ్వు అమ్మితే నిన్ను డైరెక్ట్ గా జైలు వేస్తారు, ప్లస్ ఫైన్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇల్లీగల్ గా యాసిడ్ ని సేల్ చేస్తే వ్యాలిడ్ లైసెన్స్ లేకున్నా సరే, లేకపోతే ఐడి చెక్ చేయకున్నా సరే, ఈ కేసులో అతను ఐడి కూడా చెక్ చేయకుండా, అడ్రస్ కూడా వెరిఫై చేయకుండా తనకి యాసిడ్ ఇచ్చేసిండు. సో అది ఇల్లీగల్ యాక్ట్ కిందికి వస్తుంది. దానికి 50,000 ఫైన్ ప్లస్ 1 year జైల్. కొన్నిసార్లు 2 పడతాయి. 1 year జైల్లో కూడా ఉంటుంది, 50,000 ఫైన్ కూడా పడుతుంది. షాప్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. దాంతోపాటు క్రిమినల్ ఛార్జెస్ అండర్ పాయిజన్ యాక్ట్ అండ్ స్టేట్ రూల్ పైన తన పైన క్రిమినల్ ఛార్జెస్ కూడా పడతాయి. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన దగ్గర విక్టిమ్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒకవేళ ఇట్లాంటి యాసిడ్ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు వాళ్ళకి ఫ్రీ మెడికల్ కేర్ ఉంటుంది. ఎనీ హాస్పిటల్, అది ప్రైవేట్ అయినా కావచ్చు, గవర్నమెంట్ అయినా కావచ్చు. అది కాకుండా వాళ్ళకి 3 to 5 lakh కంపెన్సేషన్ ఉంటుంది స్టేట్ విక్టిమ్ ఫండ్స్ నుంచి. దీంతో పాటు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి మనకు కౌన్సిల్ ఉంది. వాళ్ళు ఇదంతా చూసుకుంటారు. ఈ మెడికల్ కేర్ కానీ, లేకపోతే కంపెన్సేషన్ గురించి కానీ, వీటన్నిటి గురించి ఫ్రీ లీగల్ ఎయిడ్, షెల్టర్, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఆ కౌన్సిల్ చూసుకుంటుంది. మన ఇండియాలో more than 250 యాసిడ్ అటాక్స్ జరిగినాయి. అవి జస్ట్ అఫీషియల్ నంబర్స్ మాత్రమే. మోస్ట్ విక్టిమ్స్ అందరూ కూడా ఉమెనే. మోస్ట్ అటాకర్స్ ఒకసారి వాళ్ళు నమ్మిన వాళ్ళే, అంటే ఇంతకుముందు ఒకసారి ఈ మనుషులను నమ్మిన వాళ్ళే అటాకర్స్ కింద మారిన వాళ్ళు. అండ్ దానికి సంబంధించిన రీజన్ అనుకుంటే జెలస్, ఈగో, యాటిట్యూడ్, రిజెక్షన్, ఇట్లాంటి సిల్లీ థింగ్స్. యాసిడ్ బికమ్స్ అ పనిష్మెంట్ ఫర్ సేయింగ్ నో. ఇలాంటివి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ సేల్స్. ఐడి కానీ, అడ్రస్ వెరిఫికేషన్ కానీ, ఇవన్నీ లేకుండా యాసిడ్ని సేల్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 1, రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. టీచ్ బౌండరీస్. రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఒకవేళ ఒక వ్యక్తి మనకు వచ్చి నో అని అన్నాడు, మనం రిజెక్ట్ చేసినాడు అంటే ఆ రిజెక్షన్ని ఎలా తీసుకోవాలి? ఇట్లాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇస్తే ఇలాంటి షిటీ థింగ్స్ జరగకుండా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, రీహాబిలిటేషన్ అండ్ జాబ్స్ ఫర్ సర్వైవర్స్. వి డోంట్ జస్ట్ నీడ్ లాస్, వి నీడ్ చేంజ్ ఎట్ హోమ్, ఇన్ క్లాస్ రూమ్స్ ఆర్ ఎట్ ద స్ట్రీట్స్. ఎక్కడైనా సరే మనలో నుంచి చేంజ్ స్టార్ట్ కావాలి. ఆల్రెడీ లాస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, దాన్ని పాటించే వాళ్ళు కూడా ఉండాలి కదా. జస్ట్ లాని బుక్ లో రాసామని చెప్తే సరిపోదు కదా, అది మన నుంచే స్టార్ట్ కావాలి. సర్వైవర్స్ లైక్ లక్ష్మి అగర్వాల్, తను ఏం ప్రూవ్ చేసిందంటే యాసిడ్ అటాక్ వల్ల చర్మమే కాలేదు, కరేజ్ కానీ, ఐడెంటిటీ కానీ, వాయిస్ ని కానీ తొక్కేది. అది అంతా మీ మనసులోనే ఉంటుంది. దిస్ ఈస్ నాట్ జస్ట్ శ్రద్ధ స్టోరీ, దిస్ ఈస్ అ వార్నింగ్ టు ఎవ్రీ సిస్టమ్, ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ హోమ్. లెట్స్ నాట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ అటాక్ టు స్పీక్ అప్. ఇవన్నీ జరగకుండానే చూసుకుందాం. రిజెక్షన్, జెలస్, ఈగో, ఇలాంటి సిటీ థింగ్స్ తీసుకొచ్చి ఎదుటి పర్సన్ లైఫ్ ని ఖరాబ్ చేయడానికి చూడకండి. మన సొంత లైఫ్ ని ఎలా బాగు చేసుకోవాలో చూసుకోండి. ఇవన్నీ చేసినప్పుడు ఐపీసీ సెక్షన్ 326A, 326B, బిఎన్ఎస్ సెక్షన్ 124/2 ఇట్లాంటి సెక్షన్లు ఉన్నాయి. మన నోయిస్ నూక్తర్ లోపల జైల్లో కూడా ఇస్తారు, దాంతోపాటు ఫైన్లు కూడా ఇస్తారు. దాని తర్వాత లైఫ్ ఎవడు జాబ్ ఇయ్యాడు, ఏం చేయడు. ఇట్లాంటి సీరియస్ సిచ్యువేషన్స్ చేసే ముందు ఇవన్నిటి గురించి ఆలోచించండి. జస్ట్ ఏదో జెలస్ వల్ల, రిజెక్షన్ వల్ల ఎదుటి పర్సన్ లైఫ్ మొత్తం ఖరాబ్ చేస్తాను, ఆమె లైఫ్ తో పాటు నీ లైఫ్ కూడా పోతుంది. సో ఇలాంటి అటాక్స్ చేసే ముందు ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. లా ఊకేనే ఎవరిని వదిలిపెట్టదు. సో దీని గురించి మీరు ఏమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.